బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 22వ తేదీన తలపెట్టిన బీసీ మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీవై పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, కాకినాడ రూరల్ అధ్యక్షులు కర్రి గోపాలకృష్ణ, పిఠాపురం అధ్యక్షులు సీరం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు రాయుడు సుధాకర్లు పిలుపునిచ్చారు. కాకినాడ భానుగుడి సెంటర్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరగనున్న మహాగర్జన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాయుడు నాగేశ్వరరావు, కర్రి గోపాలకృష్ణ, సీరం శ్రీనివాస్, రాయుడు సుధాకర్లు మహాగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీసీవై కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, శ్రీనివాస్, సుధాకర్, పాలెపు గణేష్ బాబులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు 22 ఆదివారం విజయవాడలో భారీ ఎత్తున అద్భుతంగా బీసీ సింహగర్జన జరగబోతుంది. ఆ బీసీ సింహగర్జనకి అందరినీ ఆహ్వానించడానికి ఈ రోజు ఇక్కడ ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా నన్ను, పిఠాపురం కన్వీనర్గా ఇన్ఛార్జిగా ఈయన, కాకినాడ రోడ్ ఇన్ఛార్జిగా ఈయన, రాయుడు సుధాకర్ గారిని స్టేట్ కమిటీ మెంబర్గా వీరందరినీ బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ గోడపత్రికలు, కరపత్రాలు అన్నీ కూడా ఈరోజు జనాలకు పంచడం జరుగుతుంది. అందరినీ ఇక్కడ బీసీలని ఈ జిల్లాలో చైతన్యపరచడం జరుగుతుంది. ఇది బీసీలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చే సమయం. బీసీలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి బోడే రామచంద్రరావు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీని అధికార పీఠం ఎక్కించవలసిందిగా అందరినీ నేను జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాను. కర్రి గోపాలకృష్ణ, కాకినాడ రూరల్ కన్వీనర్గా నియమించడం జరిగింది. బీసీవై పార్టీ నుంచి రామచంద్రరావు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు 22వ తారీఖున ఆదివారం నాడు సింహగర్జన విజయవాడలో జరగబోతుంది. అందరికీ నేను విన్నవించేది ఒకటి, బీసీ సింహగర్జనని విజయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. మనము ఇప్పటివరకు అణగారిన వర్గాలుగా ఉండిపోయాం. మనకు సరైన న్యాయం జరగట్లేదు. ప్రజాస్వామ్యంగా దాదాపు 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కానీ ఈరోజు వరకు అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు, ముస్లిం మైనార్టీసు, ఎస్సీ ఎస్టీస్ వీరికి సరైన న్యాయం జరిగిందని అనిపించట్లేదు. సో ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా అతిపెద్ద ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలోని పార్టీ ఆవిర్భవించింది. ఇది ఆయన్ని ఆశీస్సులు మనం పరిశీలించేటట్టు మన పరిపాలన మనం చేసుకుందాం, మన ఓటు మనం వేసుకుందాం అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి అందరికీ దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ మన బీసీలకి స్వతంత్రం రాలేదు. కారణం అగ్రవర్ణాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని అణచివేతకు మనల్ని ప్రయత్నిస్తున్నారు. మన మీద ఎక్కి మనల్ని తొక్కేస్తున్నారు. మేము బీసీల పార్టీ, మీ బీసీల మనుషులు, మాకు బీసీలు వెన్నుముక్క అని చెప్పేసి ఒకరు అంటారు. మాకు బీసీలే మా పునాదులు అని ఒకరు అంటారు. ఈ ఎన్నుముకని ఇచ్చేసి ఈ బీసీలే ఆ పునాదుల కింద కప్పెట్టేస్తున్నారు. కానీ ఇన్నాళ్ళకు అన్న రామచంద్ర యాదవ్ గారు ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర నలుమూల నుండి, మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లా నుండి, మరీ ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గాలు అయితే ఉన్నాయో అన్ని నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున తరలి వెళ్ళి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ కూడా, మహిళలు, ఉద్యోగ సంఘాలు, కుల నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో అన్న రామచంద్ర యాదవ్ గారి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క బీసీవై పార్టీ సింహగర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకృష్ణ పరమాత్మ జాంబవతి కళ్యాణ మహోత్సవంతో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుందండి. ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి కోరుకోవారికి నా నమస్కారాలండి. మరి బీసీల ఆశాజ్యోతి శ్రీ యాదవ్ గారి నాయకత్వంలో రేపు 22వ తారీఖున బీసీ గర్జన జరగబోతుందండి. మరి బీసీ గర్జనలో మనకు బీసీలకు జరిగిన అన్యాయాన్ని మనం గమనించి చెప్పాలని అనుకుంటున్నాము. మొట్టమొదటిగా మనకి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయిపోయిందండి. ఇప్పటి వరకు మనకు బీసీలకి కులగణన జరగలేదు. ఏంటంటే కులగణన జరిగితే మనం ఎక్కడైతే రాజ్యాధికారం ప్రయాణిస్తామో వీళ్ళే పట్టుపడతారు అనే ఉద్దేశంతో ఈరోజు అగ్రవర్ణ పార్టీలైన అన్ని పార్టీలు కూడా
కొనగా అడ్డుకుంటున్నాయి. ఎవరెన్ని అడ్డుకున్నా